వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 విశాఖలో జ్యోతిష్యుడి హత్య కేసును ఛేదించామని ఊపిరి పీల్చుకునే లోపే పోలీసులకు మరో షాక్ ఇచ్చారు హంతకులు. నగర శివారులో మరో డెడ్ బాడీ కలకలం సృష్టించింది. అది కూడా సగం కాలిన డెడ్ బాడీనే. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో సగం కాలిన మృతదేహం కనిపించిందనే వార్త పోలీసులను పరుగులు పెట్టించింది. విశాఖలో 3 రోజుల్లో 2 హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ 2 కూడా దాదాపుగా ఒకే తరహాలో జరిగిన హత్యలు. మొదట హత్య చేసి ఆ తరువాత మృతదేహానికి నిప్పు పెట్టి తగలబెట్టారు దుండగులు. అందులో ఒకటి భీమిలి శివార్లలో జ్యోతిష్యుడి మృతదేహం కాగా మరొకటి పెంబుర్తి శివార్లలో చోటు చేసుకుంది. జ్యోతిష్యుడి మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు భార్యాభర్తలను అరెస్టు చేశారు. అంతలోనే పెందుర్తి శివారులో మరో కాలిన శవం బయటికి రావడం హడలెత్తించింది. పెందుర్తి శివార్లలో చనిపోయిన వ్యక్తికి 25 నుండి 30 ఏళ్ల వయసు ఉంటుందని అంచనా వేశారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంను రప్పించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అయితే ఘటనా స్థలానికి సమీపంలోనే అర్ధరాత్రి వరకు జాతర మహోత్సవం జరిగింది. తెల్లారేసరికి అక్కడ డెడ్ బాడీ ప్రత్యక్షమవడంతో ఎక్కడో హత్య చేసి పెందుర్తికి తీసుకొచ్చి తగలబెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరి పెందుర్తిలో దొరికిన శవం ఎవరిది, అతన్ని ఎక్కడ హత్య చేసి ఉంటారన్న దానిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సమీప పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల గురించి ఆరా తీస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న విశాఖలో 3 రోజుల్లో ఒకేలాంటి 2 దారుణాలు వెలుగు చూడడంతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.